సాధారణంగా మార్కెట్లో నెయ్యి కేజీ ధర 7 నుంచి 800 రూపాయల వరకు ఉంది. అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? 4 రకాల కెమికల్స్ కలిపితే నెయ్యి తయారవుతుంది కదా అని ఆలోచించారో ఏమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. పాలను కాచి తోడుబెట్టి పెరుగుని మజ్జిగలాగా చేసి చిలికితే తప్ప వెన్న రాదు, వెన్నను కరిగిస్తే తప్ప నెయ్యి రాదు. మరి ఇంత సింపుల్గా నెయ్యి ఎలా సాధించారు? అది కూడా 300 రూపాయలకే. అంటే పూర్తిగా కెమికల్ అని తేలింది కదా. కెమికల్ నెయ్యి పాపం ఊరికే పోదు. గత టీటీడీ పాలక మండలి వారిని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి కూడా దీనికి బాధ్యుడే. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో తేలింది ఏంటంటే అసలు అది నెయ్యే కాదు, కెమికల్స్ తో తయారు చేసిన లిక్విడ్. దేవుడి డబ్బు దోచుకున్న వారెవ్వరూ బాగుపడలేదని, తరతరాలు లేచిపోతాయని, క్రైస్తవ మతంలోనో ఇస్లాం మతంలోనో ఇలా జరిగితే ఈ పాటికి దేశం గగ్గోలు పెట్టేదని, అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇంతటి దారుణానికి పాల్పడి అసలు నెయ్యే కాని దాన్ని తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదంలో వాడి మళ్లీ బొకాయించే ప్రయత్నం చేస్తూ స్వచ్ఛమైన నెయ్యిని వాడామని ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యి వాడామని ప్రచారం చేస్తే పర్లేదు, కానీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ను కూడా తప్పుడు ప్రచారం చేస్తోంది వైసీపీ. ఎన్డీడీబీ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఎక్కడా కల్తీ జరగలేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. ప్రజలంతా నిజం తెలుసుకోవాలని చెబుతున్నారు.